నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెల్లా మధు ఏకగ్రీవ ఎన్నిక. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. సక్షం అఖిల భారత దివ్యాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ మరియు వినికిడి యంత్రాల బహుకరణ. నంద్యాల జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ల అందజేత. జగజ్జనని అమ్మవారికి బిల్లలాపురం గ్రామ ప్రజలు పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్, మైనర్లకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఏఎస్పీ జావలి. నంద్యాల పట్టణం నూనెపల్లిలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా జరిగింది. జేషాప్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జేషాప్ రాష్ట్ర నాయకుడు మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్రహాం, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెల్లా మధు ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు మోహన్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చిరంజీవి తదితర నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉంటూ ఎంతో ఒత్తిడులకు గురవుతుంటారని, సమయం ఉన్నప్పుడు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలిగి ప్రశాంతతకు దోహదపడుతుందని అన్నారు. ఈ ముఖ్య ఉద్దేశంతో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న జర్నలిస్టులతో సత్సంబంధాలు పెరుగుపరచుకోవచ్చని, అలాగే ప్రభుత్వ అధికారులతో, ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయని తెలిపారు. జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా ఈ అసోసియేషన్ ద్వారా ఆట విడుపు కోసం స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని జేషాప్ రాష్ట్ర నాయకులతో మాట్లాడి త్వరలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అనంతరం జర్నలిస్టులు నంద్యాల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెల్లా మధు, ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా సాయి వర్మ, ప్రదీప్, జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్, కోశాధికారిగా మిద్దె చార్లెస్, ఉపాధ్యక్షులుగా అర్షద్ అలీ ఖాన్, బాలు నాయక్, గిరిసాగర్ తో పాటు 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను రాష్ట్ర, జిల్లా కార్యవర్గం అభినందించి సన్మానించారు.
ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది కేవలం జర్నలిస్టుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు, దాంతోపాటు సంక్షేమానికి కూడా ఇది దోహదపడుతుందని 2016లో మా స్వర్గీయ దుర్గారావు గారు దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఒక జిల్లాలో క్రికెట్ టోర్నమెంటు, తర్వాత కబడ్డీ, వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో. కనీసం ఒక 2 రోజులైనా మనము ఈ పత్రికను దూరంగా పెట్టి మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి వార్తలు పంపించేటప్పుడు ఏ ఫోటో ఎట్లా పోయిందో, ఎట్లా వస్తుందో అని ఒక ఆందోళన, పొద్దున్నే ఆ న్యూస్ ఎట్లా కవర్ అవుతుందో, ఏ విధంగా రెస్పాన్స్ ఉంటుందో సమాజంలోనే ఒక ఆతృత. ఆ విధంగా ఆందోళన, ఆతృత మధ్య నడిచే జీవనం ఎవరిదైనా సమాజంలో ఉంది అంటే ఒక పాత్రికేయుని మాత్రమే. ఆ జీవనంలో తన యొక్క ఆరోగ్యాన్ని కానీ, తన కుటుంబం యొక్క సంక్షేమం కానీ చూసుకోకుండా నిరంతరం సమాజంలో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఎన్నో సమస్యలు, చాలా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర ఎవరైనా పోషిస్తున్నారు సమాజంలో అంటే ఒక పాత్రికేయుడు మాత్రమే. ఇది వాస్తవం. అలాంటి పాత్రికేయుని గురించి కూడా కొద్దిగా ఆలోచించి అతని ఆరోగ్యం మీద కానీ, అతనికి మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు సంవత్సరంలో 1-2 సార్లు ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 2016లో దుర్గారావు అనే విశాఖపట్నానికి చెందిన సారు ఈ జేసాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా చాలా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుంచి కూడా క్రికెట్ టీం కానీ, షటిల్ కానీ, కబడ్డీ కానీ టోర్నమెంట్లు నిర్వహించడం జరిగింది. ఆ 2 రోజులు ఈ వార్తలు కానీ, సమాజంలో వారు జరిగే సమస్యల మీద కొద్దిగా పక్కకు పెట్టి వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఎంతో సంతోషంగా ఆ 2 రోజులు గడపడం జరిగింది. అదే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కమిటీ ఏర్పడింది. మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు. నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కంపల్సరీగా మీ అందరికీ అన్ని విధాలుగా తోడుగా ఉంటాను. వచ్చే నెలలో మనకు జరగబో ఏ కార్యక్రమం అయినా స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. జర్నలిస్టులు అందరూ ఎంతో కష్టపడి పౌరుల్లో బాగా కష్టపడుతుంటారు, న్యూస్లు చేస్తుంటారు. కానీ మనం కూడా ప్రశాంతంగా ఒక క్రికెట్ స్పోర్ట్స్ అనేది మనం కూడా స్పోర్ట్స్గా తీసుకొని గేమ్స్ అన్ని జరిపించుకుంటే చాలా బాగుంటుంది. దీనికి అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నో టెన్షన్లు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా అందరూ కలిసి క్రీడలలో పాల్పంచుకోవడం అయితేనేమి, అందరూ కలిసి ఏకంగా మాట్లాడుకోవడానికి అయితేనేమి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. జర్నలిస్టులు వార్తలు అదే వార్తల మీద దృష్టి పెడుతుంటారు తప్ప ఆరోగ్యం పట్ల కానీ ఎప్పుడు దృష్టి పెట్టారు. ఈ ఆరోగ్యం పట్ల మనం ఎప్పుడైతే దృష్టి పెట్టామో మానసిక ఒత్తిడి గురి అయి వార్తల పట్ల కూడా మనం నిరుత్సాహపోతాం. అందుకనే రాష్ట్రం మొత్తం మీదుగా మన ఈ యూనియన్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది. ఆసక్తి గల ప్రతి ఒక్కరందరూ మనం అక్కడ పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీతో పాటు కూడా మనం వెళ్ళొచ్చు, ఆస్వాదించవచ్చు. అంటే చూస్తుంటాం ఎట్లా ఒక జర్నలిస్ట్ ఎట్లా ఆయన ఇబ్బందులు కానీ మనకు ఏమంటే నాకు అనుకునే ప్రకారం జర్నలిస్ట్కి శాలరీస్ ఏమి ఇయ్యరు అనుకుంటా. అంటే వాళ్ళు వేసిన న్యూస్కే వాళ్ళకి శాలరీస్ అనుకుంటా, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. కానీ నేను అనుకునే ప్రకారం వాళ్ళు ఏ శాలరీస్ దొరకవేమో, వాళ్ళకు మనకి ఏం న్యూస్ మనం ఇది ఇస్తే అదే వాళ్ళకు వస్తుంది. ఖచ్చితంగా మనం లాస్ట్ టైం కూడా అంటే నాన్నగారు కూడా చెప్పారు కంపల్సరీ జర్నలిస్ట్కి అందరికీ ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తామని. లాస్ట్ టైం కూడా ఇచ్చినారు. ఖచ్చితంగా మనం కూడా ఇల్లు పట్టాలు కూడా ఇస్తాం. మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమన్నా అవసరం ఉంటే నా వైపు ఏమన్నా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం.
విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ డి రామసుబ్బారెడ్డి సహకారంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో సుమారు 150 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ప్రతి నెల 2వ ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలను ఏర్పాటు చేయొచ్చు. ప్రతి నెల ఒక్కొక్క వైద్య విభాగానికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు టి చంద్రశేఖర్ మరియు విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు SCH వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంను గోళ్ల సుదర్శనం మరియు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శేషసాయి, జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సంయోజక్ వైస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. విశ్వ హిందూ పరిషత్ భవన ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ సేవా కార్యక్రమంగా ఈరోజు ఉచిత నేత వైద్య శిబిరము డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారికి, కార్యక్రమం డాక్టర్ గారికి భారత మాత సేవా సమితి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ నందు ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ తరఫున ఉచిత వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం చేయబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి, క్యాటరాక్ట్ సర్జరీ ఒక ఆవశ్యకతను ప్లస్ గ్లకోమా, నీడ్సుకుముల గురించి పేషెంట్కి వివరించడం జరిగినది. ఇది ఉచితంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ వైద్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ క్యాంపుకు వచ్చిన వాళ్లకు ఉచిత క్యాటరాక్ట్ సర్జరీస్ కానీ, డయాబెటిక్ రెటినోపతి సంబంధంగా ఉచిత చికిత్స చేయబడును. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. విశ్వ హిందూ పరిషత్ నంద్యాల సేవా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పని మా యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించబడిందని చెప్పని, ప్రతి నెల ఒక్కొక్క విభాగానికి సంబంధించిన చికిత్సలు కూడా ఉంటాయని చెప్పని సమాజానికి మొత్తానికి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని విశ్వ హిందూ పరిషత్ను ఆదరించవలసిందిగా కోరుతూ, విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగంలో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఎన్నో సన్నాహాలు చేస్తున్నాము. దీనికి అంతటికి కూడాను ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నందువల్ల మాకు కూడా చాలా ఆనందదాయకము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం, నంద్యాల కార్యాలయంలో, జిల్లా కార్యాలయంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది. కంటి సంబంధించిన సమస్యల గురించి డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు ఈరోజు ఇక్కడ సుమారు 100 మంది దగ్గర వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఆదివారం, ప్రతి నెల 2వ ఆదివారం ఏదో ఒక హెల్త్ సంబంధించినది ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి నెల జరుగుతుంది. ఇక్కడ ఈ విషయాల గురించి ఇది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. బహిరంగ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మీరు కూడా, మీడియా మిత్రులు కూడా విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ ఉచితంగా, ఎందుకంటే కొంతమంది వైద్యంలో కంటికి జబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి తెలియని పరిస్థితులు ఉచితంగా వచ్చి అక్కడ చూసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేపించడం జరుగుతుంది. అట్లాగే వేరే కూడా ఆయుర్వేదము అట్లా అన్ని రకాలుగా సంబంధించిన ఏదో ఒకటి ప్రతి 2వ ఆదివారం ఇక్కడ జరుగుతుంది. అందరూ రావాలనుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నంద్యాల పట్టణంలోని సక్షం అఖిల భారత దివ్యాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో
ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సహకారంతో ఒక ట్రైసైకిల్ అలాగే వినికిడి యంత్రాలను రెండింటిని సిఐ చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. సక్షం దివ్యాంగుల సేవా సంస్థ ప్రతి ఆదివారం దివ్యాంగుల సమస్యలపై పనిచేస్తుందని, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిలో ఎంపిక చేసిన ప్రాధాన్యత కలిగిన వారికి సంస్థ ద్వారా దాతల ద్వారా సహకారం అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సక్షం దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సేవా సంస్థ అఖిల భారతీయ సేవా సంస్థలో నంద్యాల డివిజన్లో ప్రతి ఆదివారం దివ్యాంగ సేవా కేంద్రం నడుస్తుంది. అందులో వచ్చిన అర్జీలను ఆధారంగా చేసుకొని అర్జీలు పరిశీలించి సమస్యలు పరిష్కారం చేస్తూ అందులో భాగంగా ఈరోజు ట్రైసైకిల్ ఒకటి, హీరింగ్ ఎయిడ్ మిషన్స్ ఒక వ్యక్తికి 2 మిషన్లు ప్లస్ దాని దాతగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా గారి దాతృత్వంతో వారి చేతుల మీదుగా ఈ ఇద్దరి దివ్యాంగులకి హియరింగ్ మిషన్ ట్రైసైకిల్ ఇవ్వబోతున్నామండి. ధన్యవాదాలు. ఈరోజు నంద్యాలలో సక్షం దివ్యాంగుల సంస్థ నుంచి వాళ్ళు ఇంతకు మునుపు ఒక 3 నెలల క్రితము వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి మాకు వివరించడం జరిగింది. దానికి స్పందించి అందులో భాగంగా నా తరపు నుంచి ఒక 3 ట్రైసైకిల్స్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా వాళ్ళకు 3 ట్రైసైకిల్స్ కోసము అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చేయడం వలన మాకు కూడా కొద్దిగా ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది. మనం కూడా ఇతరులకు వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకొని మనం కూడా ఒక సహాయ సహకారం అందించినారన్న ఒక సంతోషంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యి మనం చేయడం జరిగింది. వాళ్ళకు ఇంతకుముందు కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. మీకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉన్నా కూడా నన్ను సంప్రదించండి, నా వంతు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి తెలియజేయడం అయింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సక్షం దివ్యాంగుల సేవా సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 2 నెలలుగా నంద్యాల జిల్లా మరియు రాయలసీమలో పొగాకు పండించిన రైతుల వద్ద నుండి పొగాకు కంపెనీలు పొగాకు పంటను కొనుగోలు చేయక తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని, వెంటనే నంద్యాల జిల్లాలో పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా పొగాకు పంటను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పొగాకు రైతుల గోడును ప్రభుత్వం మరియు స్థానిక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, ఒక్కొక్క పొగాకు రైతు దాదాపుగా 300 క్వింటాల పొగాకును పండించారని, వాటిని నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థికంగా నష్టపోతున్నారని వారు తెలిపారు. రైతులను మోసం చేసిన పొగాకు కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలను నివారించండి, రైతులు పండిస్తున్న అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేయండి. ఎవరైతే వ్యవసాయ పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యల పాలయ్యారో అలాంటి రైతు కుటుంబాలకు కనీసం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల చూస్తూ ఉంటే వరుసగా ఏదో ఒక చోట రాష్ట్రంలో రైతుల యొక్క ఆత్మహత్యల వార్తలు వస్తున్నాయి. ఈ రోజు నంద్యాల జిల్లాకు సంబంధించి 2 గ్రామాల్లో, పడాత్పూర్ మండలం ఈర్నపాడు గ్రామంలో,
రుద్రవరం మండలం ముత్తులూరు గ్రామంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు చూస్తున్నాం. ఈ సంవత్సరంలోనే 58 మంది రైతులు అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రకంగా ప్రతిరోజు ఏదో ఒక మూల. ఎందుకని ఈ రకమైన రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోతుంది ప్రభుత్వం? మేము భావిస్తున్నాం ప్రభుత్వానికి రైతాంగం యొక్క సమస్యలు కానీ, రైతుల యొక్క పట్ల గిట్టుబాటు ధరలు కానీ ఇవేవి పట్టట్లేదు. రైతుల ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వం యొక్క హత్యలే అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. రైతుల గిట్టుబాటు ధరలు నిర్ణయించి అమలు చేయాలి. వ్యవసాయ పెట్టుబడిలో ప్రభుత్వం యొక్క వాటా పెరగాలి. ఈరోజు నంద్యాల జిల్లాలో పొగాకులు పండించినటువంటి రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. గత సంవత్సరం క్వింటాలు 15,000 రూపాయలతో కొనుగోలు చేసినటువంటి కంపెనీలు మళ్ళీ రైతులను ప్రోత్సహించి మీకు లక్షల్లో లాభాలు వస్తాయి నాటండి అని చెప్తే గత ఖరీఫ్లో రబీలో నాటినటువంటి పరిస్థితి. విస్తారంగా పంటలు వచ్చాయి. కొనుగోలు దగ్గరికి వచ్చేవరకు ఈరోజు కంపెనీలు వాళ్ళు ముఖం చాటేసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటా ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా. ఇప్పటికే దాదాపు 2.5 నెలలుగా రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆందోళన చేస్తున్నాం. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఈ ఆందోళనల ఫలితంగా కొన్ని జిల్లాలకు పరిమితమై అక్కడ మాత్రం కొనుగోలు కేంద్రాలకు అవకాశం కల్పిస్తుంది. మన నంద్యాల జిల్లాలో రాయలసీమలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు అనేటువంటి ఇప్పటి వరకు పెట్టలేదు. ప్రతి రైతు దగ్గర 100 నుంచి 200-300 క్వింటాల వరకు కూడా ఇప్పటికీ ఇళ్లలో స్టాక్ ఉంది. ఇళ్లలో పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. కంపెనీలు కొనుగోలు చేయకుండా ఉంటే ధర తగ్గించి తీసుకోవచ్చు అనేటువంటి ఎత్తుగడతో ఈరోజు రైతుల దగ్గరికి రావడం లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది ప్రభుత్వ బాధ్యత. రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును అంతటినీ కొనుగోలు చేయించేటువంటి బాధ్యత ప్రభుత్వానిది. మార్కెట్ ద్వారా ఇది కొనుగోలు చేయించాలి. కొనుగోలు చేయకుండా ఉన్నటువంటి కంపెనీలు, రైతులకు ఏ కంపెనీలు అయితే మోసం చేశాయో వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము కోరుతున్నాం. నంద్యాల జిల్లాలో ప్రధానంగా కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేసి, అట్లాగే ఈ రైతు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం రైతుల గురించి పట్టినటువంటి పరిస్థితి లేదు. నిన్న నీటి సమస్య తీసుకున్నా, గతంలో మనం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి తీసుకున్నా, ఇప్పుడు పొగాకు పరిస్థితి తీసుకుంటే ఇది మాకు సంబంధం లేదు, మాది కాదేమో అనేటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా మీరు స్పందించండి. జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నంద్యాల సెంటర్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పొగాకు రైతుల దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా కొనుగోలు చేయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నంద్యాల కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఆదివారం అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో 500 మంది పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లను సంస్థ ప్రతినిధులు ఎంఎన్ఎండి కుద్దూస్, మౌలానా సిద్దికి సభ్యులు అందజేయడం జరిగింది. ప్రతి ఏడాది ఇదే విధంగా పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు, అలాగే ప్రతి ఏడాది 2 సార్లు పేద ముస్లిం మైనార్టీ వివాహాలకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పేద ముస్లిం మైనార్టీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు నంద్యాల అంజుమన్ తరఫున దాదాపు 500 మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చెక్కుల పంపిణీ జరగడం జరిగింది. ఈ విధంగా మనం దాదాపు 15 సంవత్సరాల నుంచి అంజుమన్ తరఫున పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తున్నాము. ఇది నంద్యాలలో ఉండే ముస్లిం మైనార్టీ విద్యార్థుల చదువుకు అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఈ విధంగా అభివృద్ధి చెంది ఉత్తరోత్తర వాళ్ళు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా చదివినా అంజుమన్ తరఫున వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంతమంది 500 మంది స్టూడెంట్స్ మనం అంజుమన్ తరఫున వితరణ కార్యక్రమం చేపడుతున్నామని ఎంతో సంతోషంగా ఉంది. ఈ సదవకాశాన్ని కల్పించిన మా అంజుమన్ సంస్థ సభ్యులకు, అంజద్ బాషా సిద్దికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన టీచర్ ప్రసాద్ కు, మా అంజుమన్ సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అంజుమన్ తరఫున సంవత్సరానికి 2 సార్లు పేద అమ్మాయిలకు ఉచిత వివాహాలు చేస్తున్నాము. 50,000 రూపాయలు ఉచిత వివాహాలు గారు ఒక్కొక్క వధువుకు, నూతన వధువుకు, ఒక్కొక్క వధువుకు 50,000 రూపాయలు చక్కునిస్తున్నాం. పోయినసారి
మార్చి నెలలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉచిత వివాహాలు జరిపిస్తాం. కాబట్టి ఈ సదవకాశాన్ని మైనార్టీ తల్లిదండ్రులు గ్రహించి వాళ్ళ అమ్మాయిలకు పెళ్లి కావాల్సిన యువతలకు పెళ్లిళ్ళు చేయడానికి అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. కాబట్టి వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీడియా సముఖంగా తెలియజేస్తున్నారు. आज जो है बहुत खुशी का दिन है। अंजुमन की जानिब से मुसलमान तलबा और तालिबात को जो 10वीं जमात पास करके इंटरमीडिएट में जा रहे हैं, 500 बच्चे नंद्याल से इंटरमीडिएट हासिल करने के वास्ते जा रहे हैं। आज पूरे 500 बच्चों को एक बच्चे को फी बच्चे को स्कॉलरशिप जो अंजुमन की जानिब से 3000 रुपए दे रहे हैं। ये प्रोग्राम अब से नहीं कल से नहीं बल्कि 15 साल से बच्चों को जो है आगे की तालीम जारी रखने के वास्ते अंजुमन के जिम्मेदारों ने कदम उठाकर बच्चों को आगे की तालीम जारी रखने के वास्ते खिदमत कर रहे हैं, ताकि बच्चों के अंदर ड्रॉप आउट न हो बल्कि इस तालीम को आगे रखें। MBBS भी पढ़े, इंजीनियर बने, जो भी पढ़े, आगे की तालीम बरकरार रखने के वास्ते अंजुमन ने इस काम को लिया है। यही नहीं बल्कि हर साल में 2 मरतबा गरीब लड़कियों की शादी की जाती है। गरीब एक लड़की दुल्हन को लिए 50,000 रुपए जो है दे रहे हैं। दूसरा मरतबा 9 लड़कियां जो है लड़कियों की शादी हुई, हर एक को 50,000 रुपए दी गए। ये भी जो है तकरीबन 8-10 साल से प्रोग्राम चल रहा है। నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా నంద్యాల మండలం బిలలాపురం గ్రామ ప్రజలు పుట్టింటి పట్టు చీర సారెలను భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది ఈ విధంగా అమ్మవారికి చీర సారెను సమర్పించడం జరుగుతుందని, అమ్మవారిని అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరారు. ఒక్క నిమిషం ఆగనా. నంద్యాల మండలం బిలలాపురం గ్రామము శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టినిల్లైనటువంటి బిలలాపురం గ్రామం నుంచి మేము ప్రతి సంవత్సరము శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే కార్యక్రమము తీసుకొని పోతున్నాము. ఈ ప్రతి సంవత్సరం మేము తీసుకొని పోతున్నాం కాబట్టి మాకు వర్షాలు బాగపడి మా ఊరి సస్యశ్యామలంగా ఉందని మేము కోరుకుంటున్నాం. బిలలాపురం గ్రామం నుంచి నవనందుల నిలయమైనటువంటి నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారి పుట్టినైనటువంటి బిల్లలాపురం గ్రామం నుంచి వారి బిడ్డలైన గ్రామ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయుర ఆరోగ్యాలు పాడి పంటలు అమ్మవారి ఆశీర్వాదం వల్ల అందరికీ అందాలని ఈ రోజు ప్రతి సంవత్సరము అమ్మవారికి పుట్టినటువంటి అమ్మవారికి సారా సీర ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించుకొని అందరికీ పాడి పంటలు చల్లగా ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భాగంలో ఈ రోజు అందరం గ్రామ ప్రజలందరూ ఈ రోజు అమ్మవారికి ఇలా గ్రామం అంతా కలిసి ఇలాంటి అమ్మవారికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అంది పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 36 ప్రకారం 21,000 వేతనం చెల్లించాలని, రిస్క్ అలవెన్సెస్, టీఏ డిఏలను ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 10 సంవత్సరాలకు 75,000 రూపాయలు ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 7 లక్షలు చెల్లించాలని, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పదవి విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, ఆప్కాస్ ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేయాలని, దహన సంస్కారాలకు 20,000 రూపాయలను ఇవ్వాలని, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీ అర్ధరాత్రి నుంచి
మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి, మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లే స్థానిక మినిస్టర్ గారికి, అట్లే చైర్మన్ కు, కమిషనర్లు అందరి దృష్టికి కూడా తీసుకోపోయినా ప్రభుత్వం స్పందించలేదు. అందుకే నిన్న రాత్రి 12 నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తా ఉన్నారు. మరి సమ్మె మూలంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి ప్రజలందరూ మున్సిపల్ వర్కర్లకు సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లే స్కిల్లు, సెమీ స్కిల్లు పేరు మీద గ్రేడ్లు నిర్ణయించి జీతాలు ఇవ్వాలని ప్రత్యేకంగా ప్రభుత్వం ఈరోజు బంగారు కుటుంబాలు చేస్తాము, దత్తత తీసుకుంటామని చెప్తున్నారు. జీవో ప్రకారం జీతాలు ఇస్తే వాళ్ళ కుటుంబాలే బంగారు కుటుంబాలు అవుతాయి. ఎవడో ధర్మం పెట్టి బంగారు కుటుంబం చేయాల్సిన అవసరం లే. ప్రభుత్వం జీవోల ప్రకారం జీతం ఇస్తే కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలే బంగారు కుటుంబాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. అట్లే సంక్షేమ పథకాలు అందరికి ఇస్తామని చెప్తున్నారు, కానీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లో ఉండే వాళ్ళు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. మరి అదేవిధంగా మున్సిపాలిటీలో దాదాపు 60 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయితే కనీసం ₹1 కూడా గ్రాడ్యుయేట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్త చేతులతో ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి కనీసం ₹7 లక్షల గ్రాడ్యుయేటీ ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ యూనియన్ గా కోరుతున్నా. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లలో 62 సంవత్సరాల వయసు పెంచినారు. కాబట్టి మున్సిపల్ వర్కర్స్ గా పనిచేసే వాళ్ళందరికీ కూడా 62 సంవత్సరాలు వయసు పెంచాలని చెప్పేసి కోరుతున్నా. అట్లే చనిపోయిన కుటుంబాలకు కూడా ఒకరికి ఉద్యోగం ఇచ్చే సాంప్రదాయం మున్సిపాలిటీలు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలా, లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ CITUగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం CITU అనుబంధం రాష్ట్ర కమిటీ వారి పిలుపు మేరకు జూలై 12వ తేదీ అర్ధరాత్రి 12:01 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వము అలసత్వం ప్రదర్శించుచున్నందున మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ ఈ రోజు రోడ్డున పడి వారి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి సిద్ధమైనారు. నిన్న రాత్రి నుండి మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులమైన మేము వాటర్ సప్లై బంద్ చేసినాము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. అలాగే బయటి వ్యక్తులు వచ్చి కొంతమంది పని చేస్తున్నారు, వాళ్ళని మేము అబ్జెక్షన్ చేసినాము. దయచేసి పబ్లిక్ కానీ అలాగే ఇతరులు కూడా మాకు సహకరించాలి, బయట వాళ్ళు ఎవరు కూడా రాకూడదని మేము నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినాము. అలాగే మాతో పాటు పనిచేసే పర్మనెంట్ వర్కర్స్ కూడా వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాము. నంద్యాల పట్టణంలో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ నందు పట్టుబడిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలు, చట్టం ఏం చెబుతున్నది, జరిమానాలు, రోడ్డు నియమాలు, భద్రత వంటి అనేక అంశాలపై ASP మందాజావలి అల్ఫోన్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ CI మల్లికార్జున గుప్తా, SIలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ మంచి కోసమే ఇప్పటివరకు చెప్పింది మీ అందరికీ కూడా వర్తిస్తుంది. లైఫ్ ఎప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేంజ్ అయిపోతుంది. ఈరోజు మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మైనర్ డ్రైవింగ్ మీద ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మైనర్స్ ఎవరైతే ఈరోజు డ్రైవింగ్ చేస్తూ దొరికారో వాళ్ళని అండ్ వాళ్ళ పేరెంట్స్ ని ఈరోజు
పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనర్స్ చాలా మంది కూడా ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ ఉండదు అండ్ వాళ్ళకి కనీసం బండి ఎలా అందడం కానీ అట్లా కూడా ఉండదు. అలాంటి వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఈవెన్ 10 years అంత యంగ్ పీపుల్ కూడా వచ్చి బండ్లు రైడ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పిలిపించాము. వాళ్ళందరికీ ఏం చెప్పామంటే ఫస్ట్ యాక్సిడెంట్స్ అనేవి సడన్ గా జరుగుతాయి. ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లైఫ్ అనేది మార్చేస్తుంది వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ. వాళ్ళ ఫ్యామిలీకి అనే కాదు, ఎవరికైతే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకొని రెస్పాన్సిబుల్ గా ఉండాలని చెప్పి అండ్ వాళ్ళ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగేలా ఉండాలి. వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరైతే బండ్లు నడుపుతారో వాళ్ళకి వీళ్ళు చెప్పే స్టేజ్ లో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పాము మైనర్స్ కి బండ్లు ఇవ్వడం అనేది అది అఫెన్స్ అని చెప్పి అండ్ ఫైన్స్ కూడా పడతాయి అని చెప్పి ఎంత ఫైన్స్ పడతాయి ఏంటి ప్రాసెస్ అనేది కూడా చెప్పాము మేము. అండ్ అట్లాగే పేరెంట్స్ కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అట్లాగే హెల్మెట్ వేసుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ వాళ్ళకు కూడా చెప్పి పంపించాము. ఈరోజు మెయిన్ ఇదేంటంటే మైనర్స్ డ్రైవింగ్ మీద డ్రైవ్ అన్నమాట కండక్ట్ చేశాము. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణం నూనెపల్లె శివాలయంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకొని గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టు చీర సారెలను సమర్పించారు. పెద్ద ఎత్తున మహిళా మణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెల్లా మధు ఏకగ్రీవ ఎన్నిక. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. సక్షం అఖిల భారత దివ్యాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ మరియు వినికిడి యంత్రాల బహుకరణ. నంద్యాల జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ల అందజేత. జగజ్జనని అమ్మవారికి బిల్లలాపురం గ్రామ ప్రజలు పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్, మైనర్లకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఏఎస్పీ జావలి. నంద్యాల పట్టణం నూనెపల్లెలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.